దొంగలు, కిలాడి దొంగలు, మోసగాళ్ళు, ఇవన్నీ సినిమాలు మనం చూసాం కదా. మా చిన్నప్పుడే చూసాం. మరి మీరు ఏ వయసులో ఉన్నా నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఈ సినిమాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో ఈ సినిమాలు రిలీజ్ అయిపోయాయి. సినిమాలుగా కాదు, వాస్తవ రూపంలో. ప్రత్యేకంగా ఈ వీసాలు, దొంగ సర్టిఫికెట్లు, అన్ని దొంగతనమే. ఒక మనిషి పేరు కూడా మనకు కొన్ని సమయాల్లో పేర్లు కూడా మార్చేస్తారు అనుకుంటా. నాకు తెలిసిన ఒక సంఘటన ఉంది. పేరు కూడా మార్చేశారు, ఫోటో మార్చేశారు, అన్నీ మార్చేశారు. ఇలాగ దొంగతనాల మీద దొంగ సర్టిఫికేట్ పెట్టేసి అమెరికా ప్రభుత్వం కళ్ళ కప్పేశారు. దాంతోనే H1B వీసా పొందుకున్నారు, మంచి జాబులు పొందుకుంటున్నారు. వీటితో పాటు గ్రీన్ కార్డు కూడా. మొన్న ఏదో ఒక సంస్థకి తనిఖీ చేస్తూ ఉంటే ఆ సంస్థ చాలామందిని ఇలాంటి వాళ్ళు పంపించారు అనే ఒక చిన్న అభిప్రాయం కలిగి వాళ్ళు చెక్ చేయటం మొదలెడితే 90% వాళ్ళు ఎవరైతే గ్రీన్ కార్డు ఇప్పించారో, అప్లై చేయించారో అన్నీ కూడా ఫ్రాడ్ డేటా. సర్టిఫికేట్ దగ్గర నుంచి అన్నిటి నుంచి. విజయవాడ బీ సెంటర్లో నిల్చోండి, మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే, సర్టిఫికేట్ కావాలి అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మే జూన్లో దానికోసమే వెతుకుతూ ఉంటారు కుర్రోళ్ళు. మా వైజాగ్లో పెద్ద ప్రాబ్లం లేదండి, ఎందుకంటే కాలేజీకే ఫీజు కట్టేస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 5,000 కట్టేశారు అనుకోండి, హాయిగా మీకు మంచి మార్కులతో. ఇంజనీరింగ్ కాలేజీలో 20 బ్యాక్లాగ్స్ ఉంటే అన్నీ పాస్ అయిపోతాడు ఒకేసారి. అలాంటి దౌర్భాగ్య కాలేజీలు మా వైజాగ్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విజయవాడ స్పెషాలిటీ అంటే కనీసం అలా కట్టి మళ్ళీ వెళ్ళి ఎండలో వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇవన్నీ లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే బైడెన్ గవర్నమెంట్లో ఇలాంటి గ్రీన్ కార్డులకి చాలామంది తప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వటం మూలంగా గ్రీన్ కార్డు పొందుకున్నారు. కాబట్టి వాటి గురించి విచారణ చేపడతాము అని మన ట్రంప్ బాబాయ్ చెప్తున్నాడు. మరి గ్రీన్ కార్డు వచ్చేసి సంబరపడిపోతున్నారా? జాగ్రత్త సుమా, ఇల్లు అలకగానే పందిరి కాదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఉంటే ఇప్పుడే సర్దిద్దుకొని మరి మూటములు సర్దుకొని వెనక్కి వచ్చేయండి. అనవసరంగా మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా బాధపడతారు. గ్రీన్ కార్డు వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీని సద్వినియోగపరచుకోకుండా దాన్ని దుర్వినియోగపరుచుకొని ఎంత ఘోరాలు చేశారంటే అంత ఘోరాలు చేస్తూ ఉంటారు. అది మన నైజం. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా బట్టలు ఇప్పేసి మాట్లాడుతాను. రైట్.